బాక్స్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ను మనం 4 రకాలుగా చేయాలి. మొట్టమొదటిది శ్వాస తీసుకుంటాం, దాన్ని మనం పూరకం అని కూడా అంటాం. తీసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లాగే హోల్డ్ చేయాలి, దాన్ని మనం కుంభకం అని అంటాం. తర్వాత మళ్ళా తీసినటువంటి గాలిని మొత్తం బయటకు వదిలేయాల, దాన్ని మనం రేచకం అని అంటాం. వదిలేసిన తర్వాత ఖాళీ పొట్టతో అలాగే ఉండాలా, దాన్ని శూన్యకం అని అంటాం. సో దిస్ ఈజ్ ద యోగ బ్రీతింగ్ అని అంటాం. మామూలు బ్రీతింగ్లో 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బట్ వెరాజ్ ఇన్ యోగా ఇట్ ఈస్ 4 స్టెప్స్, దట్ ఈజ్ పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. సో ఇప్పుడు ఏ స్టెప్ ఎంతెంత చేయాలా అనేది మీకు ఒక సందేహం. దీంట్లో మనం గాలి తీసుకోవడానికి 4 సెకండ్లు కావాలా, అట్లాగే పట్టి ఉంచడానికి కుంభకం 2 సెకండ్స్ కావాలా, రేచకం గాలిని వదిలేసేదానికి 5 సెకండ్స్ కావాలా, వదిలేసిన తర్వాత ఖాళీ పొట్టతో శూన్యకం మనం 2 సెకండ్స్ కావాలా. నేను కౌంట్ చెప్తా ఉంటాను, మీరు చేస్తూ ఉంటారు. బ్రీత్ ఇన్ 1 2 3 4, కుంభకం 1 2, రేచకం 1 2 3 4 5, శూన్యకం 1 2.